సో ఇవాళ మనం జేజేకే సీజన్ 3 ఎపిసోడ్ 8 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇక మీకు తెలిసే ఉంటుంది ఎపిసోడ్ 8 అనేది 1 వీక్ లేట్ గా రిలీజ్ అయింది. సరే ఇక మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఎంతమంది ఎపిసోడ్ లో మనం చూసుకున్నట్టయితే యూజీ ఇంకా మెగుమి వేరే వేరే కాలనీలలో హిగురుమని అయితే వెతుకుతూ ఉంటారు. సరే ఇక ప్రెసెంట్ లో మనం మార్చ్ 2016 అయితే చూస్తాం. ఇక్కడ ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఒక అమ్మాయిని ఇంకా వాళ్ళ అమ్మని అయితే చంపేస్తాడు. ఇంకా పోలీస్ ఆఫీసర్స్ ఇదంతా ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది ఇదంతా కీతా అనే ఒక అబ్బాయి చేశాడని. ఇంకా వీళ్ళకి కీతా వాళ్ళ ఇంటికాడ నైఫ్ మీద బ్లడ్ మార్క్స్ కూడా కనిపిస్తాయి. ఇక ఈ బ్లడ్ ని శాంపిల్ టెస్ట్ కి పంపిస్తే వీళ్ళకి తెలుస్తుంది ఈ బ్లడ్ వాళ్ళదే అని. ఇంకా ఇంకో వైపు కీతానేమో నేను ఇదంతా చేయలేదని చెప్తూ ఉంటాడు. ఇంకా తన ముందట మనం హిగురుమని అయితే చూస్తాం. తన ఒక డిఫెన్స్ లాయర్. ఇక్కడ హిగురుమా అంటూ ఉంటాడు, నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు పోలీస్ ఆఫీసర్స్ ని చూసి ఎందుకు పారిపోయావు. దీనిపై కీతా చెప్తాను, నేను అలా ఎందుకు పారిపోయానంటే నా దగ్గర ఒక క్యాట్ ఉంది. ఇంకా మా ఏరియాలో క్యాట్స్ ని ఎవరు అలౌ చేయరు. నేను కనుక వెళ్ళిపోతే దాన్ని ఎవరు చూసుకోరు. ఇంకా మా ఇంట్లో ఏదైతే నైఫ్ మీకు దొరికిందో అది నాది కాదు, అది నాకు రోడ్డు మీద దొరికింది. ఇక ఇదంతా విని హిగురుమా తన ఆఫీస్ లోకి అయితే వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇక్కడ హిగురుమా యొక్క అసిస్టెంట్ షిమిజున్ అయితే చూస్తాం. ఇక్కడ తను అంటూ ఉంటుంది కీతా పక్కా అబద్ధం చెప్తూ ఉన్నాడు. తను నిజంగా తప్పు చేయనప్పుడు తను పోలీస్ ఆఫీసర్స్ ని చూసి ఎందుకు పారిపోయాడు. ఇంకా తనకి రోడ్డు మీద దొరికిన నైఫ్ ని తీయాల్సిన అవసరం ఏముంది. దీనిపై హిగురుమా చెప్తాడు తన నైఫ్ ని పోలీస్ ఆఫీసర్స్ కి ఇద్దామని తీసాడంట. ఇక తనుండే ఏరియాలోకి పోలీస్ ఆఫీసర్స్ రావడం వల్ల చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని చెప్పి తనే స్టేషన్ కి వెళ్దామని అనుకున్నాడు. ఇక అంతలోనే తన్ని వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇంకా నేను కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది తను ఎన్పిఓ అనే ఒక షెల్టర్ లో వర్క్ చేస్తాడు. సో ఈ షెల్టర్ గురించి చెప్పాలంటే కీతా దీంట్లో ముసలోళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇంకా దీంట్లో కింటాకి మంత్లీ శాలరీ అని ఏమి ఇవ్వరు. తనకు కేవలం ఒక రోజుకి సరిపడే ఫుడ్ ని ఇంకా అవసరాలకి కొంచెం మనీని అయితే ఇస్తారు. ఇంకా ఇది కాకుండా మనోడు 50,000 నెలకి రెంట్ కూడా కట్టాల్సి ఉంటుంది. సరే ఇక హిగురుమా నమ్ముతున్నాడు కింటా తప్పు చేయలేదని. ఎందుకంటే కింటా ఉండే ఏరియాలోనే ఇలాంటి క్రిమినల్స్ చాలా మంది ఉన్నారు. ఇక హిగురుమా వాళ్ళ గురించి తెలుసుకుందామని డిసైడ్ అవుతాడు. ఇంకోవైపు షిమిజో అంటూ ఉంటుంది మనం గవర్నమెంట్ లాయర్స్ మీ కాబట్టి మనకి మనీ ఎక్కువగా ఇవ్వరు. ఇక దానికంటే ఎక్కువ మనం పనిచేయాల్సి ఉంటుంది. ఇంకా అది కాకుండా అతను తప్పు చేశాడని అందరూ నమ్ముతున్నారు. అలాంటప్పుడు నువ్వు అతని కేసుని ఎలా తీసుకున్నావు. దీనిపై హిగురుమా చెప్తాడు కొన్ని సార్లు ఇలాంటి చిన్న కేసెస్ తీసుకోవాలి. దీనివల్ల మన బ్రెయిన్ ఫ్రెష్ అవుతుంది. ఇది విని షిమిజుకి చాలా కోపం వస్తుంది. తన కోపంలో అంటుంది అప్పుడప్పుడు కాదు, నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు. సరే దీని తర్వాత షిమిజు తకాగి అనే ఒక అమ్మాయిని అయితే కలుస్తుంది. సో షిమిజు కంటే ముందు తకాగి హిగురుమా తోటి పనిచేసేది. ఇక్కడ తకాగి అంటూ ఉంటుంది తను ఇంకా మారలేదా, తను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాడు, అలాగని మనీ కోసం ఇదంతా చేయడు. ఇక ఇలాగే ఒకసారి తనకి డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించి ఒక కేసు వచ్చింది. దాంట్లో ఒక మైనర్ ని వాళ్ళ ఫ్రెండ్స్ తాగించి కార్ నడిపించారు. దాని వల్ల ఆ కార్ కి యాక్సిడెంట్ అయింది. ఇక ఆ కేసుని హిగురుమా హ్యాండిల్ చేశాడు కానీ దాన్ని సాల్వ్ చేయలేకపోయాడు. ఆ కేసులో పిల్లాడు గిల్టీ అని ప్రూవ్ అయింది. ఇక ఇది జరిగిన తర్వాత ఆ పిల్లాడికి హిగురుమాని చంపాలన్నంత కోపం వచ్చింది. ఇక్కడ ఆ పిల్లాడు అంటూ ఉంటాడు నువ్వు నాకేం కాదని చెప్పావు కదా. సరే ఇక్కడ టకాకి చెప్తూ ఉంటుంది నువ్వు గెలవలేని కేసెస్ ని తీసుకోకు, నిర్దోషుల్ని కాపాడాలనేది వినడానికే బాగుంటుంది. ఇలాంటి కేసెస్ అన్నిటిని తీసుకుని నువ్వు నీ మెంటల్ హెల్త్ ని డిస్టర్బ్ చేసుకోకు. సరేగా ప్రెసెంట్ లో హిగురుమా అన్ని విషయాల్ని ప్రాపర్ గా తెలుసుకుని ఫస్ట్ జడ్జిమెంట్ లో కీటాని ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేస్తాడు. తను చెప్తాడు మర్డర్ జరిగిన టైం తర్వాత ఆ ఏరియాలో ఒక అతను మాయమైపోయాడు. దీనికి అంతటికి కారణం అతనే అయ్యుండొచ్చు. ఇంకా క్రైమ్ జరిగే టైంలో కీతా ఒక స్టోర్ దగ్గర ఉండు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ గా సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. ఇంకా మర్డర్ జరిగిన ఇంటికి సంబంధించిన ఏ వస్తువులు కీతా దగ్గర లేవు. సరేగా ఇదంతా అయిపోయిన తర్వాత కీతా హిగురుమాకి అయితే థ్యాంక్స్ చెప్తాడు. ఇంకో వైపు ఏమో హిగురుమా కొంచెం సీరియస్ గా ఉంటాడు. ఎందుకంటే వీళ్ళ ముందున్న వాళ్ళు ఈ కేసు విషయంలో మళ్ళీ అపీల్ చేయొచ్చు అండ్ అలాగే జరుగుతుంది. ఇక నెక్స్ట్ జడ్జిమెంట్ లో కీటా గిల్టీ అని ప్రూవ్ అవుతుంది. ఇక తనకి డెత్ సెంటెన్స్ అయితే డిక్లేర్ చేస్తారు. సో ఇప్పుడు హిగురుమా ఈ కేసులో ఏమీ చేయలేకపోతూ ఉంటాడు. ఎందుకంటే తను ఒక చిన్న లాయర్, తనకి ఫండింగ్ కూడా ఎక్కువగా రాదు. ఇక తన ఈ కేసు మీద సుప్రీం కోర్ట్ కి వెళ్ళిన ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే కీటా గిల్టీ అని ముందే ప్రూవ్ అయిపోయింది. సరే ఇక ఇంకో వైపు మనం కీటా కళ్ళని చూస్తే తనకి హిగురుమా మీద ఉన్న కోపాన్ని అర్థం చేసుకోవచ్చు. తను ఇలా చూస్తుంటే హిగురుమా చూస్తూ ఉంటాడు, తనని ఇలా చంపేలా చూస్తున్నాడేంటి. ఇక ఇదే టైంలో మనం హిగురుమాకి ఇంకా తకాకి జరిగిన కాన్వర్జేషన్ అయితే చూస్తాం. ఇక్కడ హిగురుమా అంటూ ఉంటాడు అందరినీ కాపాడడానికి నేను హీరోని కాదన్న సంగతి నాకు తెలుసు, కానీ తప్పు జరుగుతుంటే నేను చూడలేను. ఇంకా లా ముందు అందరూ సమానులే అలా అని చెప్పి దాన్ని అందరూ బ్లైండ్ గా నమ్మి నిజాన్ని చూడలేకపోతారు. కానీ నేను అలా కాదు, నిజం కోసం నేను నా కళ్ళని అలాగే తెరిచుంచుతా. సరిగా ప్రెసెంట్ లో జడ్జ్ అంటూ ఉంటాడు ఈ జడ్జిమెంట్ కనుక ఎవరికి నచ్చలేదంటే 15 రోజుల్లోపు వాళ్ళు మళ్ళీ అపీల్ చేయొచ్చు. ఇక ఇదే టైంలో హిగురుమా తన దగ్గరున్న హ్యామర్ ని తీసుకుని బెంచ్ మీద కొడుతూ ఉంటాడు. నిజంగా ఈ సీన్ అయితే చాలా బాగుంది. సరిగా తను ఇలా చేయడం చూసి ఎవరికి ఏమీ అర్థం కాదు. ఇక మనం హిగురుమా దగ్గర ఒక షికిగామిని కూడా చూస్తాం. తను ఇక్కడ అంటాడు అందరూ తిరిగి రండి, ఈ ట్రయల్ మళ్ళీ మొదలవుతుంది.
సరే ఇక ఇదే టైం నుంచి హిగురుమాకి తన పవర్స్ అయితే అవేకన్ అవుతాయి. ఇక కథ మళ్ళీ ప్రెసెంట్ లోకి అయితే వస్తుంది. సో మీకు తెలిసే ఉంటుంది రిన్ ఇంకా రేమి వీళ్ళిద్దరికి హిగురుమాకి సంబంధించి వేరే వేరే లొకేషన్స్ అయితే చెప్తారు. ఇక ఇంకో వైపు మనం బ్రేజీ అనే అతను అయితే చూస్తాం. ఇతని దగ్గర చాలా స్లిప్స్ అయితే ఉంటాయి. తను ఇక్కడ తన నెక్స్ట్ విక్టిమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక ఇదే టైంలో మనం రిన్ కి సంబంధించి ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే చూస్తాం. ఇక్కడ రిన్ స్కూల్లో ఉన్నప్పుడు ఎవరో ఒక అతను అయితే ఏడిపిస్తూ ఉంటారు. ఇక దాన్ని చూసి రిన్ ఆలోచిస్తూ ఉంటాడు. తను ఇలాగే సైలెంట్ గా ఉంటే తన సంవత్సరం మొత్తం వాళ్ళు ఇలాగే ఏడిపిస్తారు. ఇక రిన్ ఇలాగే ఇక్కడ సైలెంట్ గా ఉన్న మూమెంట్ లో ఒక అతను వచ్చి వీళ్ళందరినీ ఆగమని చెప్తాడు. తను చూసి రిన్ ఆలోచిస్తూ ఉంటాడు. దెబ్బలు తినడానికి మళ్ళీ ఇంకొకటి వచ్చినట్టున్నాడు. సో మనకు తెలుస్తుంది ఇక్కడ ఉంది ఎవరు కాదు యూజీ. తను వచ్చి రాగానే వీళ్ళందరినీ ఫినిష్ చేసేస్తాడు. సరే ఇక ప్రెసెంట్ లో రిన్ యూజీని ఒక థియేటర్ దగ్గరికి అయితే తీసుకెళ్తాడు. తను చెప్తాడు ఇప్పుడు హిగురుమా ఇక్కడే ఉంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ హిగురుమా దగ్గరికి తీసుకొచ్చినందుకు యూజీ రిన్ కి థ్యాంక్స్ చెప్తాడు. ఇది విని రిన్ తన్ని ఫస్ట్ అయితే వార్న్ చేస్తాడు. ఇంకా తను ఏదో చెప్పేలోపే ఆగిపోతాడు. ఇక ఇంకో వైపు మనం రేమిని ఇంకా మెగుమిని అయితే చూస్తాం. ఇక్కడ రేమి మెగుమికి అబద్ధం చెప్పి మనం ఇంతకుముందు చూసిన అతని దగ్గరికి అయితే తీసుకొస్తుంది. ఇక ఇదంతా చూడగానే మెగుమికి చాలా కోపం వస్తుంది. ఇక తను వెంటనే తన డివైన్ డాగ్ ని అయితే బయటికి తీస్తాడు. ఇక తను ఇదంతా తొందరగా ఫినిష్ చేద్దామని డిసైడ్ అవుతాడు. ఇక ఇంకో వైపు మనం యూజీని చూస్తే తనకి హిగురుమన్ అయితే ఒక బాత్ టబ్ లో కనిపిస్తాడు. ఇక తను చూసి యూజీ అంటాడు హిగురుమా అంటే నువ్వేనా? నేను ఇతోటి కొంచెం మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇది విని హిగురుమా అంటాడు నువ్వు నాతోటి మాట్లాడాలని అనుకుంటే నువ్వు 5000 yen పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది విని యూజీకి అసలు ఏం చేయాలో అర్థం కాదు. దీనిపై హిగురుమా అంటాడు భయపడకు నేను జోక్ చేస్తా. ఇక తను ఇలా మాట్లాడడం చూసి యూజీ ఆలోచిస్తూ ఉంటాడు. నాకు తెలిసి తను రీసెంట్ గానే సోసరర్ అయినట్టున్నాడు. అదే కనుక నిజమైతే నేను తనతోటి ఈజీగా మాట్లాడి కన్విన్స్ చేయగలను. ఇక ఇంకో వైపు మనం బ్రేజీని చూస్తాం. తనకు అర్థమైపోతుంది మెగుమి స్ట్రాంగ్ అని. ఇక తను తన టీమ్ లో జాయిన్ అవ్వమని చెప్తాడు. ఇక తను ఇలా ఆడడం చూసి రీమి అయితే షాక్ లో ఉంటుంది. ఇంకా రీజీ మెగుమితో అడుగుతాడు నీ కలింగ్ గేమ్ గురించి ఎన్ని విషయాలు తెలుసు? దీనిపై మెగుమి చెప్తాడు కలింగ్ గేమ్ అనేది ఒక రిచువల్. దీంట్లో మనుషుల యొక్క కర్స్ ఎనర్జీతో ఏమో చేయబోతున్నారు. ఇంకా మెగుమి టెంగన్ ఇంకా కెంజాకు గురించి ఏమి చెప్పడు. ఇక ఇది విని రేజీ అంటాడు నీకు కెంజాకు గురించి తెలుసా? ఇది విని మెగుమి షాక్ అవుతాడు. ఇంకో వైపు యూజీ ఏమో హిగురుమతో అంటూ ఉంటాడు నేను కలింగ్ గేమ్ ని ఆపాలని అనుకుంటున్నాను. అలా అని చెప్పి గేమ్ ఆపాలని కాదు. గేమ్ లో ఎవరిని చంపే అవసరం లేకుండా ఒక రూల్ ని యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక దానికోసం నాకు నీ 100 points కావాలి. ఇది విని హిగురుమా అంటాడు నేను నీకు హెల్ప్ చేయలేను. ఎందుకంటే రియల్ వరల్డ్ లో లా ఎంత వీక్ అన్న సంగతి నీకు తెలిసే ఉంటుంది. సో నేను కలింగ్ గేమ్ లో ఉన్న లా ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకో వైపు రెజీ అంటూ ఉంటాడు కలింగ్ గేమ్ లో ఉన్న వాళ్ళ కర్స్ ఎనర్జీని యూజ్ చేసుకోవడం కెంజాకు ప్లాన్ కాదనుకుంటా. ఇంకా నేను ఇలా అనడానికి నా దగ్గర 3 కారణాలు ఉన్నాయి. తను చెప్తాడు ప్లేయర్స్ మధ్యలో స్ట్రెంత్ విషయంలో చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ బ్యారియర్ రూల్ కూడా ఉంది. అవి 10 కాలనీస్ గా డివైడ్ అయ్యాయి. ఇంకా ఈ బ్యారియర్ లో మొత్తం 1000 ప్లేయర్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళని కాలనీస్ వైజ్ డివైడ్ చేస్తే ప్రతి కాలనీలో 100 ప్లేయర్స్ ఉంటారు. ఇక ఈ ప్లేయర్స్ లో కాషిమో ఇంకా హిగురుమో లాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు ఒంటరిగానే 60 మందిని వరకు చంపేశారు. ఇక ఇది కరెక్ట్ అయితే ప్రతి కాలనీలో ఇలాంటి ప్లేయర్ ఓలోకలు ఉండొచ్చు కదా. ఇది విని మెగుమి చెప్తాడు అవును స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళే సర్వైవ్ అవుతారు. ఇంకా ఈ కలింగ్ గేమ్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇంకా మెగుమి కూడా నోటీస్ చేస్తాడు చుట్టూ అంత ప్రశాంతంగా ఉందని. ఇప్పుడు రెజీ చెప్తాడు నీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. మనం కాలనీలోకి ఎంటర్ అయినప్పుడే మనం టెలిపోర్ట్ అవుతాం. అంటే మనం ఏ బ్యారియర్ లో దిగుతాం అన్న సంగతి మనకే తెలీదు. ఇంకా కొందరు సోసరర్స్ ని గాల్లోనే చంపేశారు. ఇంకా కెంజాకు నిజంగానే ప్లేయర్స్ యొక్క కర్స్ ఎనర్జీని యూజ్ చేసుకునే వాడైతే అసలు గేమ్ ని తను ఇలా డిజైన్ చేయడు. సరే ఇంకో వైపు మనం హిగురుమని అయితే చూస్తాం. తను ఇక్కడ కలింగ్ గేమ్ ని పొగుడుతూ ఉంటాడు. ఎందుకంటే తనకి ఇక్కడ ఈ రూల్స్ నచ్చాయి రియల్ వరల్డ్ తోటి కంపేర్ చేస్తే. తను ఇక్కడ అంటూ ఉంటాడు కలింగ్ గేమ్ లో ప్లేయర్ రూల్ ని బ్రేక్ చేస్తే ఏం జరుగుతుందో నేను తెలుసుకుందామని అనుకుంటున్నాను. రూల్ ని బ్రేక్ చేసిన ప్లేయర్ నిజంగానే చనిపోతాడా లేకపోతే అతనికి ఏదైనా జడ్జిమెంట్ ఉంటుందా? ఇది విని యూజీ అంటాడు కలింగ్ గేమ్ అనేది ఒక రిచువల్. దీంట్లో నువ్వు ఏం చేసినా చనిపోతావు చేయకపోయినా చనిపోతావు. దీనిపై హిగురుమా చెప్తాడు కలింగ్ గేమ్ అనేది ఎప్పటికీ కంటిన్యూ అవుతుందని అది క్లెయిమ్ చేస్తుంది. ఇక ఇది విధంగానే యూజీకి చాలా కోపం వస్తుంది. ఇక తను డిసైడ్ అవుతాడు ఈ విషయాన్ని వేరే విధంగా డీల్ చేద్దామని. ఇక ఇది నోటీస్ చేసి హిగురుమా వెంటనే తన షికిగామిని అయితే బయటికి తీస్తాడు. ఇప్పుడు తను అంటాడు డొమైన్ ఎక్స్పెన్షన్ డెడ్లీ సెంటెన్స్. ఇంకొక వైపు రేజీ అంటూ ఉంటాడు నాకు తెలిసినంత వరకు కలింగ్ గేమ్ లో ఎట్ ది ఎండ్ స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళే మిగులుతారు అనుకుంటా. ఇంకా కెంజాకు వాళ్ళ మీద ఒక బాంబ్ ని డ్రాప్ చేసి గేమ్ ని ఫినిష్ చేస్తాడు అనుకుంటా. ఇక ఇంకో వైపు మనం కెంజాకుని అయితే చూస్తాం. ఇక్కడ తను కొంతమందిని కలవడానికి వచ్చి ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ నుండి కెంజాకుని కూర్చోమని చెప్తారు. ఇక్కడ కెంజాకు అంటూ ఉంటాడు పిలిచినందుకు థ్యాంక్ యూ. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇక వెళ్లే ముందు వీడియో క్లిక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ నాకు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.